హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. మనం ఎవ్రీడే దోశ, ఇడ్లీ ఇలాగా టిఫిన్స్ చేసుకుంటాం కదండి. సో దోశలోకి మనం డిఫరెంట్ చట్నీస్ ట్రై చేస్తూ ఉంటాము. సో కొబ్బరి పచ్చడి ఒకసారి ట్రై చేయండి. పచ్చి కొబ్బరితో పచ్చడి చేసుకొని దోశలోకి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మీరు ఈ కొబ్బరి పచ్చడి విత్ దోశ కాంబినేషన్ అస్సలు వదిలిపెట్టారండి. సో ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కాస్త జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే 2-3 ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన కొబ్బరి పచ్చడిలో ఈ పోపునంతా వేసుకొని కలుపుకోవడమే. ఇది దోశతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.